ఇప్పుడు మన ట్రస్ట్ కార్యదర్శి మొదటి నుంచి కూడా పరితపిస్తున్నటువంటి అంటే ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట త్యాగాలను ఈనాటి తరానికి తెలియపరచాలని ఆకాంక్షలో అనేక పుస్తకాలు రాసి పాటలు రాసి ఒక ఉద్వేగపూరితంగా అలాగే ఉద్రేకాన్ని కల్పించే పద్ధతులలో ఆనాటి మరి పోరాట త్యాగాలను కూడా వెల్లుదగడానికి కృషి చేసినటువంటి 92 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మన మధ్యలో ఉన్నటువంటి కందిమల్ల ప్రతాప్ రెడ్డి గారిని వారు ఈ ట్రస్ట్కు సంబంధించిన అనేక ఉద్దేశాలను లక్ష్యాలని వారు వివరించాల్సిందిగా వారిని ప్రత్యేక కోరుతున్నాను. నేను కేవలం ఈ ట్రస్ట్ గురించి ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడంలో రావినారెడ్డి గారి యొక్క ఉద్దేశం గురించి వారు పడ్డ తపన గురించి 2-3 విషయాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడానికి మిమ్మల్ని అందరినీ ఆలోచింపజేయడానికి నేను 2-3 విషయాలు నేను కూడా చూస్తే ఎట్లా కనబడుతున్నాను తెలియక నేను కూడా ముసలోడు నేను ఇక నాతో అయిపోద్దేమో బహుశా నాలాంటి వాళ్ళు మా వెంకటయ్య గారు ఇంకా 4-5 ఉన్నాం. ఒకనాడు ఈ వేదిక మీద ప్రతి సంవత్సరం ఇదే స్వాతంత్ర సమరయోధుల అందరినీ ఆహ్వానించి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 నాడు ఇక్కడ సన్మానం చేస్తుంటే అక్కడి నుంచి ఇక్కడికి 2 వరుసల్లో కూర్చోబెట్టి సన్మానం చేసేవాళ్ళం. ఈనాడు సన్మానం చేయడానికి మనిషి లేకుండా అయిపోయారు, మా తరం అయిపోతుంది. అందువల్ల ఆనాడు మన తెలంగాణ గడ్డ ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది. ఎందుకంటే అది మామూలు పోరాటం కాదు, భారతదేశ చరిత్రలో అంతిమ పోరాటం. ఆ పోరాటం చేసింది ఎవరో కాదు, నిరక్షరాస్యులు, నిర్భాగ్యులు, వెట్టి చాకిరితో నలిగిపోతున్న వాళ్ళు, అయ్యనై బాంచనని బతుకుతున్న వాళ్ళు, రౌద్రులై శూరులై బందూకులు బట్టి సాగించిన వీరోచిత పురంగా తెలంగాణ పోరాటం మనందరికీ గర్వకారణం. కానీ చరిత్రలో మరుగున పడిపోతున్నది, చరిత్ర విస్మరిస్తున్నది. కొంతమంది రకరకాలుగా దానికి చెబుతున్నారు. ఆనాడు పుట్టనివాడు గిట్టనివాడు ఎవడోడ ఉన్నాడు, నేనే వారసుని అనుకుంటాడు. ముఖ్యమంత్రి గారి దృష్టికి ఒకటి తెస్తారు. నాకు ఇది చెప్పొద్దు అనుకో, టైం లేదు చెప్తున్నా. ఎందుకంటే నేను పుస్తకాల్లో రాశాను. 1857లో రామ్జీ గోండు 1857 పోరాటాలు చేస్తుంటే అక్కడి నుంచి వాళ్ళంతా కొంతమంది ఓడిపోయి పారిపోతుంటే మన నిర్మల్ దగ్గర ఆశ్రయం కోసం వస్తుంటే రామ్జీ గోండు వాళ్ళకు ఆశ్రయం ఇచ్చి అతను కూడా తుపాకులు బట్టి పోరాటం చేస్తే అతను నిజాం సైనికులు పట్టుకొని 3 రోజుల పాటు ఉరిదీసి ఎలా తీశారు. కానీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఊడల మర్రికి నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీర యోధులు చేసినట్టే నిజాం పోరాటం వ్యతిరేక పోరాటాన్ని అక్కడ పేరు చెప్పుకొని జెండాలు వాస్తున్నారు. ఏం చరిత్ర నాకు అర్థం కావట్లేదు. అది చరిత్ర. అందువల్ల నేను కోరేది ఒకటే, అందుకోసం రావినారెడ్డి గారు ఆ నాటి తెలంగాణ సాయుధ పోరాటం నిరంకుశత్వాన్ని కూల్చి నోరు లేని వారికి నోరిచ్చింది, మనిషిగా గుర్తింపు తెచ్చింది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరంకుశ రాజ్యాన్ని కూల్చి 2025 సంవత్సరాల అసంజాయ వంశ పతాకాన్ని కూల్చి జాతీయ జెండాను ఎగరవేసినటువంటి ఖ్యాతి మన తెలంగాణ సాయుధ పోరాటం. ఆ పోరాటం వచ్చి ఒక్కటికి రాలే, 4000 మంది రక్త తర్పణ చేస్తే, వేలాది మంది చిత్రహింసలకు గురి అయితే, మన స్త్రీ అక్క చెల్లెలు అవమానాలకు గురైతే, గ్రామాలకి అగ్గి అయిపోతే అయినా కూడా తెగించి పోరాడి సరిహద్దుల దాకా తరిమి కొడితే నిజాం సైన్యాలు వచ్చి మన రాజ్యంలో నిజాములంగా దొంగదీసి మన జాతీయ జెండా ఎగరేసింది. మనకందరికీ ఆనందం పొంగిపోయాము. కానీ ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాడు మన స్వాతంత్రం రాలే, సంవత్సరం తర్వాత వచ్చింది మన పోరాట ఫలితంగా వచ్చింది. కానీ ఆ పోరాటాన్ని మనం గుర్తించలే. ఈనాటికి స్వాతంత్రం మన 1945 సెప్టెంబర్ నాడు ముఖ్యమంత్రి గారు 1948 సెప్టెంబర్ నాడు ఈ హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్రం వచ్చిందని చెప్పట్లేదు. మనం చెప్తున్నాం 1947 చెప్పుకుంటున్నాం, కానీ మన స్వాతంత్రం వచ్చింది మనం చెప్పుకోలే పరిస్థితులు ఎందుకో నాకు తెలియదు. అయితే ఇక్కడ ఒకటి చెప్తున్నాడు, అదే పరిస్థితి
1975 ఉన్నది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ జరిగిన పోరాటం ఇది భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది కాబట్టి దాన్ని మేము గుర్తించము అన్నారు. అప్పుడు 1975లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రావినారాయణ రెడ్డి గారు పట్టుబట్టి ఢిల్లీకి పోయి ఇందిరమ్మ గారితో కూర్చొని వెళ్తే ఆమె ఈయనంటే గౌరవం, ఈయన చిన్నప్పటి నుంచి ఆమె చూశాడు కాబట్టి పోయమ్మా మా పోరాటాన్ని మీరు ఎందుకు గుర్తించట్లేదు? 4000 మంది అమరవీరులు అయిపోతే ఈ రాష్ట్రం భారతదేశంలో కలిసింది కదా, అది స్వాతంత్ర పోరాటం కాదా అని ఆయన గమనిస్తే అయితే మీరేదో అది అన్నారు. నేను కోరేది ఆ తర్వాత జరిగిన పోరాటం కాదు. 1948 సెప్టెంబర్ 17 వరకు మేము పోరాటం చేశామా లేదా? దేనికోసం చేశాం? హైదరాబాద్ రాష్ట్రాన్ని నిరంకుశత్వం నుంచి విముక్తి చేసి భారతదేశంలో విలీనం కావాలన్నది మా లక్ష్యం. దానికోసం 4000 మంది అమరులు అయ్యాము. మా అమరుల గుర్తింపు లేదా? మా త్యాగాన్ని గుర్తింపు లేదా? మేము అదే కోరుతున్నాము. 1948 సెప్టెంబర్ 17 వరకు జరిగిన పోరాటాన్ని భారతదేశ స్వాతంత్ర పోరాటంలో భాగంగా చేయండి అని కోరాము. వెంటనే అంగీకరించింది. ఆనాడే భారత ప్రభుత్వం దాన్ని భారత స్వాతంత్ర పోరాటం చేసింది. తర్వాత రావిరెడ్డి గారు అడిగారమ్మా ఇందిరాగాంధీ గారు అది బాగానే ఉంది, మరి ఆ పోరాటంలో అనేక మంది మరణించారు, వారి వారసులు ఉన్నారు, వాళ్ళు కూడా చాలామంది చిత్రహింసలకు గురయ్యారు, బాధలకు గురయ్యారు, వాళ్ళ స్వాతంత్ర సమరయోధులు గుర్తించరా, వాళ్ళని స్వాతంత్ర పెన్షన్లు ఇవ్వరా అని అడిగారు. ఓకే తప్పగిస్తున్నారు. అయితే మీరే చైర్మన్ చెప్పండి ఎవరెవరో పోరాటంలో మేము ఇస్తామంటే నేను కాదు గోవిందరావు షరాపును పెట్టంటే గోవిందరావు షరాపును చైర్మన్గా రావిరెడ్డి పెట్టేస్తే రావినారాయణ రెడ్డి కారణంగా మహారాష్ట్రలో, కర్ణాటకలో, తెలంగాణలో ఈనాటి వరకు దాదాపు 15-16 మంది స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించబడి పెన్షన్ పొంది ఉన్నారంటే అది రావినారాయణ రెడ్డి గారు చేసినటువంటి కృషి. రెండవది అయిపోయింది. మూడవది అన్నాడు రావినారాయణ రెడ్డి గారు అనుకున్నారు మా చరిత్ర అయిపోతుంది, పెన్షన్లు వచ్చినాయి, ఏదో ఒక గుర్తింపు వచ్చింది, మరి ఈ చరిత్రను రకరకాలు చేస్తున్నారు, మరుగున పడిపోతుంది, దీన్ని సుస్థిరంగా భావితరాలకు భద్రపరచాలంటే అమరవీరుల స్మారక ట్రస్టును స్థాపించాలని సంకల్పించి ఆనాడు ఉన్నటువంటి 37 మంది ముఖ్యులతో చేసి ఒక ట్రస్టును ఏర్పాటు చేసి ఈ ట్రస్ట్ యొక్క లక్ష్యం నాడు తెలంగాణ సాయుధ పోరాటం, ఆనాడు ఉన్న రాష్ట్ర పరిస్థితులు, ఏ విధంగా స్వాతంత్రం వచ్చింది, ఎన్ని త్యాగాలు చేశాం, భావితరాలకు చెప్పాలంటే మనం దాన్ని భద్రపరచాలంటే దానికి సమాచారం సేకరించాలి, పుస్తకాలు సేకరించాలి, చిత్రాలు సేకరించాలి, ఫోటోలు సేకరించాలి, పర్మనెంట్గా ఎగ్జిబిషన్ పెట్టాలి, ఒక గ్రంథాలయం స్థాపించాలి, సమావేశాలు నిర్వహించాలి, ఆనాటి చరిత్రను చెప్పాలి, తప్పుదారిపోతున్నట్లు యువతలకు మార్గం చూపట్టాలని ఆయన చెప్పాడు. ఆ విధంగా స్థాపించాడు. కానీ అది నెరవేరకుండానే ఆయన ఉండగానే ఒక 25 లక్షల రూపాయలు స్వాతంత్ర సమరయోధుల దగ్గర వసూలు చేశాడు. కానీ మరణించాడు. తర్వాత గిరిప్రసాద్ గారు పార్లమెంటు సభ్యులుగా, పార్టీ సెక్రటరీగా, ఈ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ అయ్యాడు. తర్వాత ఆయన నిరంతరం దాని మీద కృషి చేసి ఒక 30-35 లక్షలు వసూలు చేశాడు. ఆయన మరణించాడు. ఆ తర్వాత సిహెచ్ రాజేశ్వరరావు గారు చైర్మన్గా అయ్యారు, దానికి సెక్రటరీగా ఉన్నారు. కొంత వసూలు చేశాం. ఏది ఏమైనా సరే అనుకున్నప్పుడు రావిరెడ్డి గారు అస్తమించిన రోజున చరిత్ర ఎలా చెప్పిందో, ఎవరెవరు ఎంత చెప్పారో నా విషయంలోకి పోను. ఒక ముఖ్యమైన చెప్పాడు. జయపాల్ రెడ్డి గారు నా మిత్రుడు. తెలంగాణ వైతాళ్ళు కూడా, రాజకీయ వైతాళ్ళు కూడా ఎవరన్నా ఉన్నారంటే అది రావినారాయణ రెడ్డి అన్నాడు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వెంకటస్వామి గారు అన్నారు, నేను ఈ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నానంటే ఈ పార్టీ స్థాపించిన వ్యక్తి రావినారాయణ రెడ్డి గారు అన్నాడు. సరే అయిపోయింది. ఆయన చనిపోయే రోజున నాటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు అన్నాడు, రావినారాయణ రెడ్డి గారు మరణించారు, ఆయన ఆశయం, చివరి ఆశయం ఏదైతే ఉందో దాన్ని అమరవీరుల ట్రస్ట్ స్థాపించబోతున్నారు, మేము సంపూర్ణ సహకారం అందిస్తాము, ఆయన ఆశయాన్ని నెరవేర్స్తామన్నారు. అనుకున్న ప్రకారమే తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఈ స్థలాన్ని 2000 గజాలు
ఉచితంగా ట్రస్ట్ పేరు మీద చేశారు. మేము సంపాదించినటువంటి డబ్బుతోటి దీన్ని పునాదులు వేసి నిర్మించాం. ఇబ్బందులు వచ్చినాయి. 2004 నాడు ఈ ప్రాంగణము ఈ మొత్తం దాన్ని ఇక్కడ అమరవీరుల స్తూపం ఇది ఈ మైత్రం అన్నీ పెట్టుకున్నాం. ఆనాడు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి శివరాజ్ పాటిల్ గారు ప్రారంభోత్సవం చేశారు. వారితో పాటుగా ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంగణానికి చేశారు. వారితో పాటు ఆనాడు ప్రతిపక్ష నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు అందరూ కలిసే వచ్చారు, ఈ ప్రాంగణం చేశారు. తర్వాత మేము అనేక కార్యక్రమాలు చేశాం, కొన్ని చేయలేకపోయాం, కారణాలు వేరు. అయితే ఈ ప్రాంగణంలో మేము ఇప్పుడు ఏమడుగుతున్నారు ముఖ్యమంత్రి గారిని? మరి ఇప్పుడు అడగను, ఇది వేదిక కాదు, సమయం కాదు, తర్వాత పిలిచి అడిగితే బాగుండదు, ఆయన ఇబ్బంది పెట్టడం కాదు, వారు ఏది చేస్తారు. కాబట్టి మేము వారు చెప్పిన ప్రకారం రామినాయుడు ఆశయం ప్రకారం ఈ బిల్డింగ్ నిర్మించాం. కార్యక్రమాలు చేస్తున్నాం, ప్రతి సంవత్సరం చేస్తున్నాం, సదలు గోష్ఠులు చేస్తున్నాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. చేయవలసిందంటే ఇక్కడ పర్మనెంట్ ఎగ్జిబిషన్ ఫోటోలు దాదాపు 300కు పైగా సేకరించాం. అలాగే పుస్తకాలు సేకరించాం. లైబ్రరీ నడుస్తుంది. ఇప్పుడు ఇంకా అభివృద్ధి చేయాలి. నిరంతరం ఈ హాల్లో ఏదో ఒక కార్యక్రమం, సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలి. తప్పుదారిపోతున్నది ఒక వేదిక కావాలి. నేను కోరేది నిరంతరం చేయాలని మేము అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారే కాకుండా, ప్రభుత్వమే కాకుండా మీరందరూ కూడా దీనికి చేదోడు వాదోడుగా ఉండాలని, సహకరించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, కందిమల్ల ప్రతాప్ రెడ్డి గారు ఈ ట్రస్టు ఉద్దేశం, లక్ష్యాలు, రామిరెడ్డి గారి తపన, తాపత్రయము, ఆనాటి నాయకులు గిరిప్రసాద్ గారు లేకుంటే ఇతర నాయకులందరి గురించి కూడా వారు చేసినటువంటి విషయాలన్నీ కూడా వారు ప్రస్తావన చేశారు. నిజంగా ఈ వయసులో కూడా వారు గత జ్ఞాపకం పెట్టుకొని తెలియపరచడం అనేది ఆయనకు ఆయనే చాటి అని ప్రత్యేకత అని చెప్పి తెలియపరుస్తూ, ఇప్పుడు మన కె శ్రీనివాసరెడ్డి గారు ఈ అవార్డు గ్రహీత సన్మాన పత్రాన్ని చదువుతారు. రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారం 2025 గ్రహీత జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారికి అభినందన అక్షరమాల. అంచెలంచెలుగా ఎదిగి ఒదిగిన ఉన్నత వ్యక్తిత్వం. 80 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రాంతంలోని రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టి హైదరాబాద్ నగరంలో ఉన్నత విద్యను పొంది పల్లె నుండి ఢిల్లీ దాకా విస్తరించిన ఉత్కృష్ట వ్యక్తిత్వం మీ స్వంతం. న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించి ప్రభుత్వ ప్లీడర్గా, కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా బాధ్యతలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగాను, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి నుండి సుప్రీంకోర్టు న్యాయమూర్తి దాకా అంచెలంచెలుగా ఎదిగిన నిత్య కృషివలుడు మీరు. ఆదర్శ న్యాయమూర్తి మీరు. సామాజిక శాస్త్రాలను, న్యాయశాస్త్రాన్ని, భారత రాజ్యాంగాన్ని అవపోసన పట్టి ఎన్నో చారిత్రాత్మకమైన తీర్పులు వెలువరించిన ఆదర్శ న్యాయమూర్తి మీరు. న్యాయం ప్రజలకందరికీ సమానంగా అందాలని, ముఖ్యంగా దళితులకు, ఆదివాసీలకు, బహుజనులకు న్యాయం జరగాలని ఆశించిన న్యాయ కోవిదులు మీరు. సామాజిక న్యాయ తపస్వి. విద్యా సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు సముచితమైన అవకాశాలు లభించాలని, బలహీన వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేస్తే అది సామాజిక అత్యవసర పరిస్థితికి దారితీస్తుందని హెచ్చరించిన సమ్యక్ దూరదృష్టి మీది. చారిత్రాత్మక తీర్పునిచ్చిన మార్గదర్శి. హైకోర్టు న్యాయమూర్తిగాను, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగాను, అదనపు అటవీ బెంచ్ అధ్యక్షులుగాను, గోవా తొలి లోకాయుక్తగాను వివిధ సందర్భాల్లో మీరిచ్చిన తీర్పులు న్యాయ చరిత్రలో మేలి మైలురాళ్ళు. అందులో నల్లధనంపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు,
సాల్వాజుడు ఏర్పాటు చట్టవిరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకమన్న మీ తీర్పు కృష్ణా గోదావరి బేసిన్లో లభ్యమయ్యే గ్యాసు హక్కుపై, ఆర్మీ మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలపై మీరిచ్చిన తీర్పు ప్రజల మనోభావాలను, రాజ్యాంగ హక్కులను ప్రతిబింబిస్తున్నాయి. భారత రాజ్యాంగ పరిరక్షణకు పరితపించే హృదయం మీది. రాజ్యాంగం కేవలం చట్టపరమైన పత్రం కాదని, బలహీన వర్గాల అభ్యున్నతికి దారిదీపమని వ్యాఖ్యానించడమే కాదు, దేశంలోని అనేక సామాజిక సమస్యలకు, శాసనపరమైన వివాదాలకు పరిష్కారం భారత రాజ్యాంగంలో దొరుకుతుందని త్రికరణ శుద్ధిగా విశ్వసిస్తూ భారత రాజ్యాంగ స్ఫూర్తిని పదే పదే చాటి చెప్పిన క్రాంతి దర్శి మీరు. ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి అని, ప్రభుత్వం కేవలం ధర్మకర్త మాత్రమేనని స్పష్టం చేసిన నిర్భీతికి, నిజాయితీకి పర్యాయ పదం మీరు. ప్రజా వనరులు ప్రజలకే దక్కాలన్న పక్షపాతి మీరు. భారత రాజ్యాంగం సామ్యవాద సమత రాజ్య స్వాప్నికుడ. అపారమైన సహజ వనరులు, విస్తృతమైన మానవ సంపద, గర్వించదగ మేధో సంపద గల మన దేశం లౌకిక విలువలను పరిరక్షిస్తూ సమాజ స్థాపన దిశగా పురోగమించాలనే ఆకాంక్ష మీ లక్ష్యం. విద్యార్థి దశలోనే డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆలోచన ధారతో ప్రతిభావితులై జయప్రకాష్ నారాయణ గారి సంపూర్ణ విప్లవంలో క్రియాశీలకంగా పాల్గొన్న నిబద్ధత నిరంతరం మీ కార్యాచరణకు గీటురాయి. సామ్యవాద సమతా రాజ్య స్థాపన మీ చిరకాల స్వప్నం. మొక్కవోని మీ దేశభక్తి, నిక్కమైన మీ రాజ్యాంగ స్ఫూర్తి, సామాజిక చింతన దీప్తి ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుండి అసాధారణమైన భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ఎంపిక చేసింది. భారతదేశపు ఆత్మ కోసం ఓటేయండని చేసిన మీ అభ్యర్థన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి నిత్య సచేతన ప్రేరణ. స్ఫూర్తిదాయకమైన మీ వ్యాఖ్యానాలు, సందేశాలు, ప్రబోధాలు సమాజానికి అనినిత్యం శిరోధార్యాలు. ఉన్నత విద్యావేత్తగా, ఉత్తమ న్యాయమూర్తిగా, సామాజిక చింతనాపరుడిగా మీరు చేస్తున్న విశిష్టమైన కృషికి గౌరవపూర్వకంగా తెలంగాణ సాయుధ పోరాట సేనాని, దేశ ప్రజల ప్రియతమ నాయకుడు, సామాజిక చింతన కడకంటా పోరాడిన కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి గారి జాతీయ పురస్కారాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు వ్యూహాత్మక ఆలోచనలతో ప్రజలతో అనుసంధానమైన ప్రసిద్ధి చెందిన గౌరవనీయులు యనుమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేయటం జరుగుతుంది. మీకిదే మా అభినందన అక్షరమాల. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు, రావి నారాయణ రెడ్డి ఆడిటోరియం, హైదరాబాద్. భారత రాజ్యాంగం భావ ప్రకటన శేక్స్పై స్మారకోపన్యాసం అవార్డు గ్రహీత పెద్దలు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారి ప్రసంగం, వారి అమూల్యమైనటువంటి ప్రసంగాన్ని అందించాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. సభాధ్యక్షులు, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ అధ్యక్షులు,
మిత్రుడు చాడా వెంకటరెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ మాన్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు, కామ్రేడ్స్ ఆన్ ది డయాస్, కామ్రేడ్స్ ఆఫ్ ది డయాస్, మిత్రులు, సోదర సోదరిమణులు, సభకు నమస్కారం. ఒక ఉద్వేగభరితమైనటువంటి సందర్భం. న్యాయవాద వృత్తిలో న్యాయమూర్తిగా ఉన్నప్పుడు, ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు, సర్వోన్నత న్యాయస్థానంలో ఉన్నప్పుడు ఎన్నో అవార్డులు, ఎన్నో గౌరవాలు, ఎన్నో బిరుదులు అన్నీ ఒక ఎత్తు అయితే, రావినారాయణ రెడ్డి గారి స్మారక అవార్డు పొందడం అనేది నాకు అత్యంత ప్రధానమైంది. ఇప్పటి వరకు లభించినటువంటి బిరుదులన్నిటికంటే కూడా ఇది చాలా గొప్పది. స్మారకోపన్యాసంలో కేవలం ఎవరి గౌరవార్థమైతే మనం ఆ ఉపన్యాసాన్ని ఇస్తామో వారి గురించే కాకుండా ఏదన్నా ఒక విషయం మీద మాట్లాడాల్సినటువంటి సందర్భం. అయితే మిత్రులు అందరూ మన్నించాల్సింది ఏమిటంటే, స్మారకోపన్యాసం అనేది రాతపూర్వకంగా ఉండాలి. ఎందుకంటే అది రికార్డులో ఉంటుంది. కొన్ని అంటే నా పరిధిలో లేని కొన్ని కారణాల వల్ల అది పూర్తిగా రాతపూర్వకంగా సాధ్యపడలేదు. కాకపోతే కొంత నోట్స్ మాత్రం నిన్న కూర్చొని రాసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారి సమయం, గత కొన్ని రోజులుగా వారు హైదరాబాద్ నగరంలో లేరు. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చదువుకోవడానికి పోయినరు. మన అదృష్టం మళ్ళీ తిరిగి వచ్చిండ్రు. హార్వర్డ్ అంటే అక్కడికి పోతే రాబుద్ది కాదు, అది చదువుకొని మళ్ళీ వచ్చిండ్రు మనకు ముఖ్యమంత్రి గారు. వారిని నేను ఇక్కడికి వచ్చే ముందు అడిగినాను, ఎంతసేపు ఉంటారు మీరు అంటే, మీరు ఎంతసేపు ఉండమంటే అంతసేపు ఉంటాం. కానీ నాకు కూడా విచక్షణ అనేది ఒకటి ఉంటుంది కదా, అందుకొరకు ఎక్కువ సమయం తీసుకోకుండా ఒకటి రెండు విషయాలు ప్రస్తావించి నా ఉపన్యాసం ముగిస్తాను. రావినారాయణ రెడ్డి గారు ఒక యుగ పురుషుడు, నిత్య చైతన్య స్ఫూర్తి కలిగినటువంటి నాయకుడు, విప్లవ వీరుడు. నమన సిద్ధాంతం కొరకు ఆస్తిపాస్తులే కాకుండా జీవితాన్ని కూడా త్యాగం చేసినటువంటి త్యాగధనుడు. ఒకటి రెండు విషయాలే ప్రస్తావిస్తా. ఆయన రూపొందించినటువంటి ఒక డాక్యుమెంట్, ఒక పత్రం పేరు నగ్న సత్యం, తెలంగాణ నగ్న సత్యం. అందులో చర్చించినటువంటి విషయాలు లేవనెత్తినటువంటి ప్రశ్నలు
సాయుధ పోరాటం అంటే ఏమిటి? గెరిల్లా పోరాటం అంటే ఏమిటి? ఎప్పుడు ఏ ఏ దశలో ఎట్లా ప్రయాణం చేస్తుంది? నాయకత్వం వహించే వాళ్ళ యొక్క బాధ్యతలు ఏమిటి? ఏమిటి సందర్భం ఏమిటంటే, ఇక ఇది సాగదు. సేనల ప్రవేశం అయింది. వాళ్ళు రజాకారులను, తెలంగాణ సాయుధ పోరాట వీరులను ఒక తీరుగానే చూస్తున్నటువంటి సందర్భం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ప్రజలు కూడా ఇంకా మన వెంబడి ముందుకు నడవడానికి సిద్ధంగా లేనటువంటి పరిస్థితి. అప్పటి ప్రభుత్వం పట్ల ప్రేమ ఉన్నా లేకున్నా మన పట్ల కూడా ప్రేమ సన్నగిల్లింది. అందుకొరకు ఇది విరమించుకోవలసినటువంటి సమయం. దానికి పార్టీలోనే ఎంత దూరం పోయిందంటే, అప్పుడప్పుడు అంటే అంత ఉన్నతమైన స్థాయిలో ఉండి అంత పెద్ద పోరాటం జరిపినటువంటి యోధులు కూడా ఇట్లా ఆలోచించగలుగుతారా అని అనిపించింది నాకు. అది ఆ తెలంగాణ నగ్న సత్యం పత్రిక చదువుతున్నప్పుడు. నీవు తెలంగాణ కరడు కట్టినటువంటి జమీందారువు, నీ నైజం ఇప్పుడు బయటపడింది మాకు. సాయుధ పోరాటంలో ప్రవేశించకముందే ఆయన సంపాదించింది కాదు, వారసత్వంగా వచ్చినటువంటి 500 ఎకరాల భూమిని పేదలకు, రైతు కూలీలకు పంచి ఉద్యమంలో చేరినటువంటి ఒక మహోన్నతమైనటువంటి నేతను ఉద్దేశించి అన్నటువంటి మాటలవి. ఇలా నేనేం చెప్తలేను, ఆయన రాసిందే విశ్లేషించి చెప్తున్నా. అప్పటి ఆంధ్ర నాయకత్వం ఆయన పట్ల అవలంబించినటువంటి వైఖరి. సరే, ఇంకా దానికి నీకు పార్టీ నుంచి ఉద్వాసన తప్పదు అన్నప్పుడు వాళ్ళ కేంద్ర కమిటీ బొంబాయిలో, అప్పుడు బాంబే, ఏదో విధంగా మెయిన్ లైన్లో పోతే పట్టుకుంటారేమో, మళ్ళీ పోలీసులు ఒకవైపు, పార్టీలో తిరుగుబాటు ఒకవైపు అని రకరకాలుగా ప్రయాణం చేసి తన సతీమణి సీతాదేవి గారితో కలిసి బాంబే ప్రయాణం. ఆయన రహస్యంగా ఉంటున్నప్పుడు ఆయన దగ్గర దాచినటువంటి 1100 రూపాయలు తీసుకొని పోయిండ్రు. అవి అయిపోయినాయి. కొన్ని రోజులు పస్తులు. వాళ్ళు ఆయన మాటను పోగానే చెప్పితే వినడానికి సిద్ధంగా లేరు. తరచు సంప్రదింపులు, రేపు మాపు. చివరికి పరిస్థితి ఏమిటంటే, సీతాదేవి గారి మాంగళ్యం అమ్ముకొని 50 రూపాయలు వస్తే ఇంకొక 10 రోజులు బాంబేలో బ్రతుకు గడిచింది. ఈ నేపథ్యం ఉన్న మనిషిని ఇంత జరుగుతున్నా ఈ మాటలు మాట్లాడిన లోపల వాళ్ళ లోపల ఎలాంటి మార్పు లేదు. చివరికి జరిగింది ఏమిటి? ఆయన చెప్పిన మాట వినాల్సి వచ్చింది కేంద్ర కమిటీకి. సాయుధ పోరాటాన్ని విరమించుకోవాల్సి వచ్చింది. మళ్ళీ పార్టీలో ఆయనకు సభ్యత్వం కల్పించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆచార్యులు మిత్రులు సత్యనారాయణ గారు ఉన్నారనుకుంటా సభలో. నాకు తెలియదు ఈ తెలంగాణ నగ్న సత్యం అనేటువంటి డాక్యుమెంట్ మీద ఎవరైనా పరిశోధన చేసిండ్రా? పరిశోధన ఒకవేళ జరగకపోతే ఏ యూనివర్సిటీ అయినా పర్వాలేదు, ఉస్మానియా యూనివర్సిటీ అయితే మరీ మంచిది. ఈ నగ్న సత్యం అనేటువంటి ఆ పత్రం మీద పరిశోధన జరగాలి. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ అంటే ఏమిటి, రైతాంగ పోరాటం ఏమిటి,
స్వరూపం ఏమిటి, దాని స్వభావం ఏమిటి, అప్పటి ఉన్నటువంటి ఫ్యూడల్ వ్యవస్థ ఏమిటి, దానికి ఎదురొడ్డి నిలిచి పోరాటం చేసినటువంటి యోధుడి చరిత్రనే కాదు అది. తెలంగాణ నగ్న సత్యం అనేది తెలంగాణ గురించి తెలుసుకోవలసినటువంటి అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో మరీ 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 అవసరం. సోషాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, పొలిటికల్ సైన్సెస్ కావచ్చు, సామాజిక శాస్త్రాలు ఏవైనా కావచ్చు, దీని మీద తప్పకుండా పరిశోధన జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఒక విచిత్రమైన విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం. గాంధీజీని ఉప్పు సత్యాగ్రహంలో అరెస్ట్ చేస్తే ఇక్కడ సత్యాగ్రహం చేసిండు ఆయన. గాంధీజీ స్ఫూర్తితో హరిజనోద్యమంలోకి దూకాడు. ఆయనే చెప్పుకుంటాడు, నెహ్రూ గారి రచనలు నా మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపించి. జయప్రకాష్ నారాయణ, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు వై సోషలిజం అనేది కూడా నన్ను తీవ్రంగా ప్రభావితం చేసినటువంటి పుస్తకాల్లో ఒకటి. మార్క్సిస్టు ఒకవైపు గాంధీ మహాత్ముని ప్రభావం, నెహ్రూ గారి ప్రభావం, సోషలిస్టు జయప్రకాష్ నారాయణ గారి ప్రభావం. అయినా తన మార్గాన్ని ఎంచుకోవడంలో తప్పటడుగులు వేయకుండా తన ఎంచుకున్న మార్గం మార్క్సిస్టు పంథాలో తెలంగాణ సాయుధ పోరాటంలో చేరి అలుపెరుగని పోరాటం చేసినటువంటి మహాయోధుడు, యుగపురుషుడు రావినారాయణ రెడ్డి. ఎప్పటికీ, అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఆదర్శప్రాయుడు. తెలంగాణ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం. అయితే he did not believe in any performative nationalism or, for that matter, performative regional identity. తెలంగాణ వాదం అంటే ముంజేతికి ఏదో చూపించడానికి కట్టుకొని, జాతీయవాదం అంటే ఏదో కండవ రూపకంలో లేకపోతే ఎక్కడనో మేమే జాతీయవాదులం, ఇతరులంతే ద్రోహులు అనేటువంటి మాటలు ఎప్పుడు మాట్లాడలేదు. బికాజ్ హీ డిడ్ నాట్ బిలీవ్ in politics of performance. He believed in the substance of the program. Many people who indulge in this performative presentation of their loyalty and their identity, either with the nation or with the region, even if they are cunning politicians, they are bound to lose the game. That they don't realize. వాళ్ళటి ఉపన్యాసం అక్కడక్కడ అంటే నేనేం చెప్పదలుచుకున్నానది మాత్రమే సూక్ష్మంగా చెప్పి, సమయాభావం వల్ల ఎక్కువ సమయం తీసుకోకుండా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. నెహ్రూ గారి 14th August midnight దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానిగా ఎర్రకోట నుంచి చేసినటువంటి తొలి ప్రసంగం. దాని ప్రస్తావన ఎందుకు తెస్తున్నానంటే, మాట్లాడేదేమో భావ ప్రకటన స్వేచ్ఛ అంటున్నావు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటున్నావు, మరి నెహ్రూ గారు ఎందుకు వచ్చిన దీనికంటే ఒక మాటలో చెప్తాను దానికి. లాంగ్ ఇయర్స్ అగో we made a tryst with destiny, and now the time comes
when we shall redeem our pledge, not wholly and in full measure, but very substantially. At the stroke of the midnight, when the world sleeps, India will awake to life and freedom. And freedom. This was Nehru just before midnight on 14th August 1947. Freedom. Freedom includes freedom of speech, freedom of expression. Other freedoms are also there, guaranteed by the Constitution, but I would confine myself to this freedom of speech and expression. అది కూడా కంటెక్స్చువలైజ్ చెప్తాను. ఫస్ట్ అమెండ్మెంట్ అంటే 1950లో రాజ్యాంగం వస్తే అమల్లోకి వస్తే 1951లోనే నెహ్రూ గారి చేతుల మీదుగా మొదటి సవరణ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. అది కూడా రిస్ట్రిక్టింగ్ ది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఆయనకు అత్యంత ఇష్టమైనటువంటి వక్త, మేధావి, రాజకీయ నాయకుడు ఎవరంటే నెహ్రూ గారికి థామస్ జెఫర్సన్, అమెరికాకు 3వ అధ్యక్షుడు. ఆయన ఒక సందర్భంలో అంటారు, ఇఫ్ ది చాయిస్ వర్ లెఫ్ట్ to me to decide whether we should have a government without newspapers or newspapers without a government, I should not hesitate a moment to prefer the latter, but I should mean that every man should receive those papers and be capable of reading. థామస్ జెఫర్సన్. ఇది మాటిమాటికి ఉటంకించేది నెహ్రూ గారు. న్యూస్ పేపర్స్ లేని, వార్తాపత్రికలు లేని ప్రజాస్వామ్యం కావాలన్నా, ప్రజాస్వామ్యం లేని పత్రికలు కావాలంటే పత్రికలు ఉంటే చాలన్నారు. అటువంటి నెహ్రూ గారు 1951లో మొదటి సవరణ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఏమిటి కారణం అంటే సుప్రీంకోర్టు నుంచి వెలువడినటువంటి 3 తీర్పులు. ఒకటి ఆర్గనైజర్ పత్రిక ఆర్ఎస్ఎస్ భావజాలానికి ప్రచార సాధనం. పార్టీషన్ గురించి, హిందూ ముస్లింల గురించి, పాకిస్తాన్ గురించి ఊహించనంత భయంకరమైన రీతిలో రాతలు రాసి పంపిణీ చేస్తుంటే అది ప్రభుత్వం దృష్టికి వచ్చింది. రెండవది భారత్ అనే ఒక సంస్థ పట్నాలో ఒక కరపత్రం ద్వారా దే వర్ ప్రీచింగ్ ఓపెన్ వయలెన్స్ అగెన్స్ట్ ద స్టేట్. మూడవది ముఖ్యమైనది కామ్రేడ్స్కు సంబంధించినటువంటిది క్రాస్ రోడ్స్ అనే ఒక పత్రిక. రమేష్ థాపర్, ఆయన సతీమణి ఇద్దరు కార్డు లేనటువంటి కమ్యూనిస్టు పార్టీ సభ్యులు. కార్డు లేదు కానీ, కార్డు హోల్డర్స్ కాదు కానీ వాళ్ళే చెప్పుకున్నారు కమ్యూనిస్టు సభ్యులు అని చెప్పి. ఆ పత్రిక మద్రాస్ ప్రభుత్వం నిషేధించింది. కారణం ఏమిటంటే 1948లో వీళ్ళు రూపొందించినటువంటి ఒక ప్రణాళిక, ఒక పత్రం, ఒక మేనిఫెస్టో, that the time has come for the revolution in this country అనేది దాని సారాంశం. అది ప్రచురించిండు ఆయన. ఆయన చేసింది ఏం లేదు, అది ప్రచురించిండు. అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీని, అంటే ఆంధ్ర అంటే అప్పుడు ఆంధ్ర, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో మద్రాసు ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధించింది.